హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్‌గా చాలామంది అడిగిన క్వెషన్ ఏంటంటే, హెయిర్ ఫాల్ ఎక్కువ మందికి ఇప్పుడు వస్తుంది. అండ్ స్పెషల్లీ యంగ్‌స్టర్స్‌లో, మిడిల్ ఏజ్డ్ పీపుల్‌కు ఎక్కువగా వస్తున్నాయి. సో, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని ఆహ్, అడిగిన క్వెషన్ అనమాట. ఓకే. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ నేను చూసిన ప్రకారంగా నా క్లినికల్ ప్రాక్టీస్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎక్కువ మంది యంగ్‌స్టర్స్ కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఓకే. సో, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అక్కడ ఏం చేస్తాయంటే ఆల్కహాల్‌లో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నాయి. దట్ డ్యామేజ్ అవర్ న్యూరాన్స్. ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్‌కు ఒక టైపు మైలిన్ షీట్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ మైలిన్ షీట్స్‌కు ఇది డ్యామేజ్ చేస్తాయన్నమాట. ఓకే. దెన్ ఆటోమేటికల్లీ వి ఫీల్ బ్రెయిన్ ఫాగ్ అండ్ సమ్‌టైమ్స్ టైర్డ్‌నెస్ అండ్ డ్యూ టు థాట్ మనకు ఆహ్, ఏమవుతుందంటే బి12 అక్కడ మనకు తగ్గిపోతుంది. బికాజ్ బి12 రోల్ పరంగా మనం చూస్తే ఈ బి ఈ న్యూరాన్‌కు ఉన్న మైలిన్ షీట్స్ అన్నీ ఇట్ ఈస్ బిన్ ప్రొటెక్టెడ్ బై ద బి12. సో, బి12 ఇన్‌కేస్ మీకు తగ్గిందంటే ఈ మైలిన్ షీట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ మైలిన్ షీట్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనకు బ్రెయిన్ ఫాగ్ రావడం అవకాశం ఉంది. అండ్ స్ట్రోక్ రావడం అవకాశం ఉంది. అండ్ సమ్‌టైమ్స్ we normally feel tired and sometimes we feel the pain in different parts of the body. And apart from that, ఇంకో అక్కడ జరిగిన విషయం ఏంటంటే కొంతమందికి ఈ న్యూరోన్ డ్యామేజ్ అవడం వల్ల మతిమరుపు రావడం అవకాశం ఉంది. ఓకే. అండ్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యు ఆర్ ఎ మెల్ దెన్ ఇన్ఫర్టిలిటీ రావడం అవకాశం ఉంది. ఇఫ్ యు ఆర్ ఎ ఫీమేల్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ రావడం అవకాశం ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమ్స్ డ్యూ టు ద బి12 డెఫిషియన్సీ. సో బి12కు ఇన్ కేస్ మీరు 200 పైన మీరు మెయింటైన్ చేయట్లేదంటే దట్ మీన్స్ యూ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ ద లైఫ్ అని అనుకోవాలి. సో దీని మీద మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము ఈ రేంజ్‌కు మనం మెయింటైన్ చేయాలి. 200 టు 1000 లెవెల్‌కి మనం తీసుకొస్తే బావుంటది. లేకపోతే అట్‌లీస్ట్ అయినా 500 అయినా మెయింటైన్ చేయాలి. 500 మీరు మెయింటైన్ చేశారంటే మోస్ట్‌లీ 99% హెల్త్ ఇష్యూస్ మీకు రాదు. సో దిస్ బి12 ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు లైక్ క్వెషన్ రావచ్చు. లైక్ ఈ బి12 మనకు when you are talking about all the vegetarian diet, then from where we are getting the B12? So if you think of different types of non-veg, you are getting it, that is fine. And people who are not eating non-veg, వాళ్ళకు వెజిటేరియన్ డయట్లో నేను చెప్తున్నా ఏంటంటే ఒకటి మీరు మొరింగా జ్యూస్ తాగండి, దట్ ఈస్ వన్. లేకపోతే మొరింగా పౌడర్ కషాయం తాగండి. అండ్ అనదర్ థింగ్ సీ బొక్థాన్ పౌడర్ మీరు డైలీ 1 టీ స్పూన్ ఎలాంగ్ విత్ ద హాట్ వాటర్ ఆర్ బటర్ మిల్క్ మీరు కలిపేసి డైలీ తీసుకోండి. ఓకే. సో ఎలా చేస్తే మీకు బి12 డెఫిషియన్సీ ఉండొద్దు. అండ్ బి12 డెఫిషియన్సీ ఉండకపోతే మీకు హెయిర్ ఫాలికల్స్ అన్నీ బాగుంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. అండ్ దాంతో పాటు మీకు నార్మల్గా బ్రెయిన్ ఫాగ్ ఉండదు. అండ్ దాంతో పాటు మీకు టైర్డ్నెస్, బాడీ పెయిన్ అండ్ మసల్స్ పెయిన్ అండ్ యాక్టివ్నెస్ తగ్గిపోవడం, ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు నార్మలైజ్ అవుతుంది. సో every time, like maybe once in a year, you keep on checking your B12 level. If it's low, definitely you will have to take care, or else you cannot be active in the లైఫ్. సో యాక్టివ్గా లేకపోతే మనం ఏ పని చేసినా సరే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ అక్కడ తేడా వస్తుంది అనమాట. సో నా ఉద్దేశం అదే అనమాట. సో ట్రై టు మెయింటైన్ ఆల్ దిస్. అండ్ వెన్ యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ హైయర్ లెవెల్ ఆఫ్ న్యూరాన్, ఈవెన్ ఈ న్యూరాన్స్కి
కూడా మనకు సరిగా ఉంచాలి, మనకు బ్రెయిన్ బాగుండాలి, హెయిర్ రూట్ బాగుండాలి, హెయిర్ ఫాల్ ఉండకూడదు అని అనుకుంటే definitely you have to maintain that B12. Okay, so please take care and take all these items which I'm telling you. So definitely you can maintain it. And if you have any doubts, you can message me on my mobile number 901 400 5994. ఈ నంబర్కు మీరు మెసేజ్ చేయొచ్చు. If I'm busy, I'll try to revert you back after some time. And if I'm free, I'll definitely attend you. So thank you.